నజరేతు మహానటుడ మహానటుడు కృపగల దేవత నిర్వహణ ఈ సంవత్సరం మొత్తం గడిచిన 2 నెలలు నిలబెట్టుకుని భద్రపరిచి మరొకసారి మూడవ మాసంలో మొదటి దినాంతం మీ యొక్క సన్నిధిలో మేమంతా ఈ విధంగా కూడుకొని మేము స్థుతించి ఆరాధించి కృపను భాగ్యం సమయాన్ని మాకు అందరికీ తెలియజేసిన విధానాన్ని బట్టి మేము స్థుతించేస్తున్నాం. తను ఎన్నో ఎక్కువ ఇబ్బందులు తను అదేవిధంగా ఎన్నో ఆటంకాలు ఎన్నో యుద్ధాలు లోకమంతా తండ్రి జరుగుతున్నప్పటికీ మీకు కృప ద్వారా కనకరం ద్వారా మనం ప్రేమించి సురక్షితంగా ఉంచుతాను. మీకు మాటలను ధ్యానించి కృపను మాకు అందరికీ దయచేసినందుకు స్థితి చేస్తున్నాను. తండ్రి వాక్యం చెప్తున్న నాతో మీరు కేవలం మీ మాటలను మాత్రమే చెప్పడానికి పరిశుద్ధ ప్రసాదాన్ని మాకు అనుగ్రహించమని వేడుకోవచ్చు. మా ఊహలు తలంపులు కాదు కానీ మీ యొక్క ఆలోచనను తండ్రి మీ యొక్క పిల్లలు మేము నిర్వహించిన కృపను అనుగ్రహించమని వేడుకోవచ్చు. అదేవిధంగా కేవలం వినే విడిచిపెట్టే వారిని కాకుండా అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా జీవించాలి. దాన్ని ఇష్టమైన పిల్లలు ముందు కొన్ని అనుగ్రహించమని వేడుకోవచ్చు. ఈ కొత్త మాట మా ప్రియ ప్రభువును రక్షకున్నటువంటి క్రీస్తు యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన ప్రభువును రక్షకున్నటువంటి క్రీస్తు యేసునామములో కూడి వచ్చిన ప్రతి ఒక్క కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారా? ఇప్పుడే తాజాగా అందిన వార్త ఏంటంటే దుబాయ్ బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి లేకపోతే మిసైల్ వెళ్ళిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో దేవుని కృప ద్వారా మనం అంతా కూడా దుబాయ్లో లేము. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. అట్లాగే జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి దాని మీద దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేయవలసిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. దానికంటే ముందు కొన్ని విషయాలను నేను మీ ముందు ప్రస్తావించి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒక విషయాన్ని నేను మీకు స్లైడ్లో చూపించి ముందుకెళ్తాను. రైట్, ఇక్కడ కనబడుతుంది కదా స్లైడ్లో, అది ఇంకొంచెం పెద్దగా చేస్తాను. చదవడానికి ప్రయత్నించండి. స్లైడ్ పైన ఏముంది? The God of the Bible is the God of the order and balance. రైట్, ఏమనుంది? కొంచెం గట్టిగా చదువు. The God of the Bible is the God of honor, order and balance. రైట్. మొదటిది హానర్ అంటే ఘనత. బైబిల్ దేవుడు అంటే మన దేవుడు ఘనత కలిగిన వాడు. అదేవిధంగా ఆర్డర్ అంటే క్రమం కలిగిన దేవుడు. లాస్ట్లో ఏముంది? బ్యాలెన్స్ అంటే సమతుల్యత. ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా ఉన్నటువంటి దేవుడు. అటువంటి దేవుని కలిగిన మనం కూడా ఆ మూడింటిని మనం ధరించుకొని ఇతరులకు మాదిరిగా ఉండాలి. అంతేగాని వీటిలో కూడా మనము తగ్గకుండా ఏది కూడా ఎక్కువ కాకుండా మనం ఉండకుండా ఉండాలని మరొకసారి ప్రేమపూర్వకంగా క్రీస్తుపేట కోరుకుంటున్నాను. మనము ప్రతి వారం ఆరాధన చేసుకుంటున్నాము. చాలా వరకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనం ఆరాధన జరిగించుకుంటున్నాం. కాకపోతే ఈరోజు సౌండ్ తగ్గించమని మళ్ళీ వచ్చి చెప్పినారంట. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పాటలు పాడేటప్పుడు కానీ ఆరాధించేటప్పుడు కానీ మ్యూజిక్ ఎక్కువగా ప్లే చేయకుండా వీలైతే కేవలం మన స్వరాలతో దేవుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రేమపూర్వకంగా మీరు దాన్ని
తీసుకోవాల్సిందే నేను కోరుకుంటున్నాను. రైట్, వాక్యంలోకి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి మూల వాక్యం రోగులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. రోగులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. సోదరులారా, రైట్, ఈ వాక్యాన్ని మరికొన్ని వర్షన్స్లో మనం చూసుకున్నాము. ఇది వచ్చేసి తెలుగు మన బైబిల్ ఏదైతే మన చేతుల్లో ఉందో ఆ వర్షన్ అనమాట. ఒకసారి బైబిల్ని తెరిచి ఫస్ట్ పేజ్, బైబిల్లో ఫస్ట్ పేజ్ అంటే పేజ్ నెంబర్ 1 కాదు, మొదటి పేజ్ ఒకసారి తీయండి. ఇండెక్స్ కంటే ముందు ఉంటుంది ఫస్ట్ పేజ్. ఉందా? ఇండెక్స్ ఉందా ఫస్ట్ పేజ్? ఇలా ఉంటుంది. తీసారా? అక్కడ తీస్తే పరిశుద్ధ గ్రంథం అని కింద ఏమంటుంది చదవండి ఒకసారి. నా బైబిల్లో అయితే తెలుగు ఓవి అని ఉంది, తెలుగు ఓల్డ్ వర్షన్ అని. మీ బైబిల్లో ఏమన్నా చదవండి. లేదా? సరే, ముందుకెళ్తాను. తెలుగు వర్షన్లో మనకి ఇందాక చదువుకున్నాము. ఇప్పుడు ఇంకో వర్షన్ నేను చదివి వినిపిస్తాను. ఇది వచ్చేసి తెలుగు సమకాలీన అనువాదం. తెలుగు సమకాలీన అనువాదం అంటే ఇంగ్లీష్లో కింద కనబడుతుంది తెలుగు కాంటెంపరీ వర్షన్ హోలీ బైబిల్. అయితే దీన్ని పబ్లిష్ చేసిన వారు ఎవరు? ప్రచురణకర్త బిబ్లికా అనేవారు. ఒకసారి దాన్ని ఈ వర్షన్లో చదువుకున్నాము. చదవండి. కాబట్టి సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరిచే సజీవ యాగములుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరి అయిన ఆరాధన. మరొకసారి వర్షం చదివి ముందుకెళ్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరిచే సజీవ యాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరి అయిన ఆరాధన. 2వ వచనం కింద ఈ లోకపు తీరును అనుసరింపవద్దు, కానీ మీ మనసును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు. మళ్ళీ చదువుతాం. ఈ లోకపు తీరును అనుసరించవద్దు, కానీ మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు. ఇంకో వర్షన్ కదా, ఇది మరో వర్షన్, ఇండియన్ రివైజ్డ్ వర్షన్.
ఒకవేళ మీరు కొత్త బైబిల్ ఏదైనా కొనుక్కుంటే దాంట్లో ఈ వర్షన్ ఉండే అవకాశం ఉంది. ఇండియన్ రివైజ్డ్ వర్షన్లో మనకి ఏ విధంగా ఉందో ఒకసారి చూసి ముందుకెళ్దాం. కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను. పవిత్రము దేవునికి ఇష్టమైన సజీవ యజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. మరొకసారి అది ముందుకెళ్దాం. కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను. పవిత్రము దేవునికి ఇష్టమైన సజీవ యజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. రెండవ వచనం, మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై రూపాంతరం పొందడం ద్వారా మంచిది తగినది పరిపూర్ణమైనది అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి. మరి చదువుతాం. మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమైన రూపాంతరం పొందడం ద్వారా మంచిది తగినది పరిపూర్ణమైనది అయినా దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి. ఇంకో వర్షన్, ఇది వచ్చేసి తెలుగు హోలీ బైబిల్, అంటే తెలుగు పవిత్ర బైబిల్, ఈజీ టు రీడ్ వర్షన్. అంటే ఇది కూడా పాత వర్షనే, కాకపోతే చదవడానికి సులభమైనటువంటి అనువాదం. దీంట్లో మొదటి వర్షం చదువుతాం. అందువల్ల నా సోదరులారా, నేను మీకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాలను ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ. మరోసారి చదువుతాం కదా. అందువల్ల నా సోదరులారా, నేను మీకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాన్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ. రెండవ వచనం, ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనసు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని అది ఉత్తమమైనదని ఆనందం కలిగిస్తుందని పరిపూర్ణమైనదని గ్రహిస్తారు. ఇక మీదట ఈ లోక తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనసు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని అది ఉత్తమమైనదని ఆనందం కలిగిస్తున్నది పరిపూర్ణమైనదని గ్రహిస్తారు. రైట్, ఇది వర్షన్. మరొకసారి చదువుతాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడం దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రెండవ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన రూపాంతరం పొందుడి. రైట్, ఇన్ని వర్షన్స్ ఎందుకు చూపించానంటే
ఇక్కడ రెండవ వచనంలో లాస్ట్ లైన్లో ఒక మాట ఉంది, ఏంటది? మీ మనసు మారి నూతన ఒకటి వలన ఏం చేయాలి? రూపాంతరం ఉండాలి. రైట్. రక్షణలో మనకి రెండు కార్యాలు కనబడతాయి. రక్షణలో మనకి రెండు కార్యాలు కనబడతాయి. ఒకటి దేవుని యొక్క కార్యం, మరొకటి మనిషి యొక్క కార్యం. దేవుని కార్యం ఏంటి? రక్షణలో దేవుని కార్యం ఏంటి? దేవుడు ఆయన వాక్యాన్ని వినిపించడం ఆయన పని. మనిషి కార్యం ఏంటి? ఆ వాక్యాన్ని విని స్వీకరించడం మనిషి పని. రైట్. ఇప్పుడు పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు? చదవండి, రెండవ వచనం. అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకట వలన రూపాంతరం పొందండి. విని రక్షణలోకి వచ్చిన తర్వాత మన పని అయిపోతుందని ఎన్నోసార్లు నేను చెప్పాను, అవునా? అయితే ఏం చెందాలి? రక్షణ పొందిన తర్వాత రూపాంతరం చెందాలి. రూపాంతరము ఏ విధంగా చెందుతున్నాం? మనం ఏ విధంగా చెందుతున్నాం? వాక్యం ద్వారా. రైట్. వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ఈ రూపాంతరం చెందుతున్నాం. నేను ఇంతకుముందుకు చదివినటువంటి ఒక వర్షాన్ని చూపించి ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ లైన్ చదవండి. ఎప్పుడు గ్రహిస్తాం మనం అది ఆనందమైనదని? చదవండి పైన. ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి, మీ మనసు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. ఆ తర్వాత అప్పుడు మీరు ఎప్పుడు అనుసరింపకుండా మనం మనసుని మార్చుకున్నప్పుడు ఏం తెలుసుకుంటాం? మనము దైవేచ్ఛ ఏంటన్నదో తెలుసుకుంటాం. రైట్. అది ఎటువంటిదని తెలుసుకుంటాము? ఉత్తమమైనదని, ఆనందం కలిగిస్తుందని, పరిపూర్ణమైనదని గ్రహిస్తాం. రైట్. ఇప్పుడు రక్షణకి మనం వచ్చినప్పుడు ఎటువంటి స్థితిలో ఉంటాం? పరిపూర్ణంగా మనకు అంతా తెలుసా? దేవుని గురించి తెలుసా? తెలియదు. పరిపూర్ణంగా మనం తెలుసుకుంటామా? లాస్ట్ 2 వారాలు మన మధ్యలో ఉన్నటువంటి మల్లేష్ పక్క వచ్చేసి దేవుని తెలుసుకోవడం గురించి మాట్లాడారు. అట్లాగే ప్రభాకర్ బ్రదర్ వచ్చేసి ఎంతవరకు మనం దేవుని తెలుసుకోగలుగుతాం అనేసి మాట్లాడారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ దేవుని తెలుసుకోగలిగితే ఎంతవరకు మనం తెలుసుకోగలుగుతాం? పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతామా, లేకపోతే అసంపూర్ణంగా తెలుసుకోగలుగుతామా? ఎంతవరకు తెలుసుకోగలుగుతాం అనేది నా ప్రశ్న. చెప్పండి. సంపూర్ణంగా కావాలి చేతులెత్తం తొందరగా పైన చెప్తా, చేతులెత్తమంటే 3. ఓకే. అసంపూర్ణంగా తెలుసుకుంటాము అనే వాళ్ళు చేతులెత్తాను. ఓకే. రైట్. మిగతా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? డౌట్ వేరు, క్వశ్చన్ వేరు. అంటే మనిషి ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకుంటాడు. ఆయన మనిషికున్న జ్ఞానము అద్దంలో చూసినట్టుగా ఆయన చూస్తున్నాం ప్రజెంట్ డేస్లో. ఓకే. పరిపూర్ణంగా అంటే ఆయన అద్దకు వెళ్ళినప్పుడు ఇంకా పరిపూర్ణంగా ఆయన గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాం, ఆయనతో మనం ఏకమైనప్పుడు. ఓకే. దాన్ని బట్టి కన్క్లూజన్ ఏంటి? మనం ఎంతగా తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటాం.
సంపూర్ణంగా తెలుసుకోలేమనంటే బై ఇంప్లికేషన్ ఏంటది? అసంపూర్ణంగానే తెలుసుకుంటామని చెప్పేసి. సో ఒక ఓటు, ఆ తర్వాత 2, 3, ఇంకా మిగతా వాళ్ళు ఏమో బ్రదర్ మాకు ఎందుకు కష్టం ఏదో చెప్పాను కదా. రైట్. దేవుడి గురించి ఒక స్వభావాన్ని నేను మీతో ఎన్నోసార్లు షేర్ చేసుకున్నాను. అదేంటంటే దేవుడు అనంతుడు. ఏంటి దేవుడు ఎవరు? అనంతుడు. స్వాభావికంగా ఆయన ఎవరు? అనంతుడు. అనంతుడు అంటే ఇన్ఫినైట్. కొంచెమే మనం 1, 2, 3, ఆ తర్వాత 10 లక్షలు, 10 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు అయిపోయిన తర్వాత ఈ నంబర్లో IPS ఏమనికి వచ్చేది? ఇన్ఫినైట్. ఈ ఇన్ఫినైట్ దేవుడిని మనము ఉన్నటువంటి పరిమితమైనటువంటి కాలంలో తెలుసుకోగలుగుతామా? తెలుసుకోలేదు. మరి తెలుసుకోలేనప్పుడు ఇక్కడ పరిపూర్ణమైన దాన్ని గ్రహిస్తారని చెప్పేసి పౌలు గారు ఎందుకు అంటున్నాడు? అదే అంటున్నాను, పరిపూర్ణమైనదాన్ని మనం గ్రహిస్తున్నామా లేకపోతే పరిపూర్ణమైనదాన్ని గ్రహిస్తున్నామా? రైట్. పరిపూర్ణమైనదాన్ని ఏం చేస్తున్నాం మనం? గ్రహిస్తున్నాం. కానీ పరిపూర్ణంగా అంటే ఇక్కడ దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తున్నాం, కానీ దేవుని గురించిన విషయాలు అన్నిటిని మనం గ్రహించట్లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుణ్ణి తెలుసుకోవడం లేదు, దేవుడు తెలుసని చెప్పడం లేదు. ఉదాహరణకు నేను ప్రభాకర్ ఉన్నాం అనుకోండి, మేము ఇద్దరం స్నేహితులం. నాకు ప్రభాకర్ తెలుసు అని చెప్పడం వేరు, నాకు ప్రభాకర్ గురించి అంతా తెలుసు అని చెప్పడం వేరు. అవునా కదా? ప్రభాకర్ తెలుసు అని చెప్పడం అంటే ఏంటి? అంటే నేను గుర్తుపట్టగలుగుతాను, లేకపోతే పేరు విన్నాను అని చెప్పడాన్ని మనం ఏమంటాం? తెలుసు అని అంటాం. ప్రభాకర్ గురించి తెలుసు అని అంటే ప్రభాకర్ ఏంటనేది నాకు తెలుసు అని అంటాను. అవునా కదా? అవునా అవునా కదా చెప్పాలి. అవునా ఎంతమంది అంటున్నారు, కాదని ఎంతమంది అంటున్నారు మీకే తెలియాలి. నేను మీకే ఎక్స్పెక్ట్ మరి ఇప్పుడు కూడా పెరిగే సంఘం వారి ఉండడానికి చెప్తా ఉన్నా. రైట్. ఇప్పుడు పరిపూర్ణమైనదని మనం గ్రహించాలంటే ఎక్కడికి వెళ్ళి గ్రహించగలుగుతాం? దాన్ని వాక్యంలోనికి వెళ్ళి గ్రహించగలుగుతాం. రైట్. ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఒకసారి చిన్న రీక్యాప్ చేసి నేను ముందుకు వెళ్తాను. మనము గత సంవత్సరం నుంచి రూపాంతరం నుంచి మాట్లాడుకుంటూ ఈ సంవత్సరంలోనికి సమయం అనే టాపిక్ లేకపోతే అంశం ద్వారా ఈ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే గత సంవత్సరం మొత్తం దేవుని యొక్క ఉద్దేశాలు అంటే దేవుని యొక్క చిత్తం అంటే ఏంటో అనేది మనం మాట్లాడుకుంటూ దేవుడు ఆరంభం చేసినప్పుడు ఏ విధంగా చేశాడు, ఈ సృష్టి అంతటం చేసినప్పుడు ఏ విధంగా చేశాడు అని మాట్లాడుకుంటూ ఆదాము వాళ్ళు చేసినటువంటి అతిక్రమం ద్వారా మనకి ఎటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి మనం చూసుకుంటూ ఆ దుస్థితిలో నుంచి బయటపడాలంటే మనకి ఏం అవసరం అని మాట్లాడుకుంటూ ఇక్కడ వరకు మన ప్రయాణం సాగింది. ఇప్పుడు ఇందులో గత వారం అంటే ఇంతకుముందు వారంలో ఆర్డర్, నాన్ ఆర్డర్ అండ్ డిసార్డర్ అని చెప్పేసి 3 విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఆర్డర్ అంటే క్రమము, నాన్ ఆర్డర్ అంటే క్రమరాహిత్యము, డిసార్డర్ అంటే క్రమభంగం లేకపోతే అక్రమం. రైట్. ఒకసారి 26వ వచనం నుంచి ఆదికాండం 1వ వచనం 26వ వచనం నుంచి చదువుకొని ముందుకెళ్దాం. పదే దీన్ని చదివిస్తున్నానని చెప్పేసి భావించకుండా అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మన స్వరూపంలో మన పోలికే చెప్పున నరులను చేయదు.
ఆ, ఆకాశ పక్షులను, ఆ, పశువులను, ఆ. సమస్త భూమిని, ఉమ్, భూమి మీద ఉమ్, ప్రతి జంతువును ఉమ్, దేవుడు కాక అని పలికెను. ఉమ్, దేవుడు ఉమ్. తన స్వరూపమందు తన స్వరూపం అంటూ. నరుని సృజించెను. ఉమ్, దేవుడి స్వరూపమందు ఉమ్, వారిని సృజించెను. ఉమ్, స్త్రీనిగాను ఉమ్, పురుషునిగాను ఉమ్. వారిని సృజించెను. ఉమ్, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఉమ్, ఎట్లనగా మీరు ఫలించి ఉమ్. అభివృద్ధి పొంది ఉమ్. విస్తరించి ఉమ్. భూమిని నిండించి ఉమ్. దానిని లోపరుచుకునుడి. ఉమ్, సముద్రపు చేపలను, ఉమ్. ఆకాశ పక్షులను, ఉమ్. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఉమ్. ఏలుడని దేవుడు వారితో చెప్పాను. రైట్. అయితే ఈ వచనాన్ని నేను ఎందుకు పదే పదే చదివిస్తున్నాను అంటే, మనం ఎవరు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం మనము ఈ 3 వచనాలలో జాగ్రత్తగా ఆలోచించవచ్చు. అయితే మనిషికి దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికను ఇస్తే మనిషి దాన్ని పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని కూడా మనము చదువుకున్నాం. అవునా? ఒకసారి 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్త్రీ, ఆ, ఈ తోట చెట్టు ఫలములను ఉమ్, మీరు తినవచ్చును. ఉమ్, అయితే ఉమ్. తోట మధ్యనున్న ఉమ్. చెట్టు ఫలములను గూర్చి ఉమ్, దేవుడు మీరు చావుకున్నట్లు ఉమ్, వాటిని తినకూడదని, ఉమ్, వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనేను. ఉమ్, అందుకు సర్పము, ఉమ్. మీరు చావనే చావరు. ఉమ్. ఏలయనగా ఉమ్. మీరు వాటిని ఉమ్. తినుదినమున ఉమ్, మీ కన్నులు తెరవబడనియు, ఉమ్. మీరు మంచి చెడులను ఉమ్. ఎరిగిన వారే ఉమ్. దేవతల వలె ఉండుననియు ఆ. దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, రైట్. చదవండి. స్త్రీ, ఆ వృక్షము వృక్షము ఆహారమునకు ఉమ్, మంచిది అనియు, ఉమ్, కన్నులకు ఉమ్. అన్నమయ్యు. ఉమ్, వివేకమిచ్చు ఆ, రమ్యమైనదై నుండుట చూసినప్పుడు ఉమ్. ఆమె దాని ఉమ్. ఫలములలో కొన్ని తీసుకొని ఉమ్. తిని తనతో పాటు ఉమ్. తన భర్తకును ఇచ్చెను. ఉమ్. అతడు కూడా తినెను. చాలు. ఇక్కడ దేవుడు వీళ్ళు చేసినప్పుడు ఏ విధంగా ఉన్నారు? ఒకసారి 18 చదువు. 2వ అధ్యాయం 18 వచనం. ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడని చదువుతాం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదును అనుకోని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించింది. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఉమ్, ఆదాము ఉమ్, సమస్త పశువులకును, ఆ, ఆకాశ పక్షులకును, ఆ, సమస్త భూజంతువులకును ఉమ్, పేర్లు పెట్టెను. పేర్లు పెట్టాను. అయినను ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. పేర్లు పెట్టడం అనేది జ్ఞానంతో కూడుకున్నటువంటి పని, అజ్ఞానంతో కూడుకున్నటువంటి పని? జ్ఞానంతో. జ్ఞానంతో కూడుకున్నటువంటి పని. రైట్. అంటే ఆదాముకి జ్ఞానం ఉందని, అది దేవుని వల్ల నిర్మింపబడిందని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకుంటున్నాం. తర్వాత 20వ వచనం ఉంటుంది. అయినను 21. అప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒకదానిని తీసి ఆ, ఆ చోటును ఆ, మాంసముతో పూడ్చివేసెను. ఆ, తరువాత ఆ, దేవుడైన యెహోవా ఉమ్, తాను ఆదాము నుండి తీసిన ఉమ్, ప్రకటెముకను స్త్రీగా నిర్మించి ఉమ్, ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చెను. ఉమ్, అప్పుడు ఆదాము ఇట్లనెను, ఉమ్, నా ఎముకలలో ఒక ఎముక, ఉమ్, నా మాంసములో మాంసము, ఉమ్, ఇది నరులలో నుండి తీయబడిన గనుక ఉమ్, నాది అని
చదవండి. కాబట్టి ఆ. పురుషుడు ఆ. తన తండ్రిని ఉమ్. తన తల్లిని ఆ. విడిచి ఆ. తన భార్యను హత్తుకొనును. ఆ. వారు ఉమ్. ఏక శరీరమై ఉండురు. ఉమ్. అప్పుడు ఆ. ఆదామును ఆ. అతని భార్యయు ఆ. వారిద్దరూ ఆ. దిగంబరులుగా ఉండిరి. ఉమ్. అయితే వారు సిగ్గునెరుగగా ఉండిరి. రైట్. ఇక్కడ పండుగ ముందుకు ఏం జరుగుతున్నాయో రెండు లైన్లు చెప్పాలంటే, ఒకటి ఆదాముకి జ్ఞానం ఉందని, ఆ తర్వాత 25వ వచనానికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఏ విధంగా ఉన్నారు? సిగ్గునెరుగగా ఉన్నారు. రైట్. ఇప్పుడు 3వ అధ్యాయంలో 10వ వచనంకు చదువు. 10వ వచనం నుంచి. అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దావకుంటున్నాను. సార్, దేవుడు చేసినటువంటి సృష్టి ఆధారంగా సృష్టి అంతా ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉందని మనం లాస్ట్ టైం తెలుసుకున్నాము. మంచిగా ఉంది. మంచిగా ఉండడం అనేది అంటే ఏంటి? క్రమంలో, అంటే ఆర్డర్లో ఉన్నదని మనము నేర్చుకున్నాం. రైట్. ఇప్పుడు ఈ ఆర్డర్లో ఒక భాగం ఏంటి? మనిషి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సిగ్గుని ఎరుగగా ఉండడం అదేంటి? మంచిదైనటువంటి విషయం, అవునా కదా? రైట్. ఇప్పుడు సాతానుడు వాడు ఏం చేస్తున్నాడు చూడండి. 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దావకొచ్చినాను. ఏమైంది ఇక్కడ? డిసార్డర్ అంటే ఏమని చెప్పాను నేను? క్రమభంగం. డిసార్డర్ అంటే క్రమాన్ని బంధించడాన్ని ఏమంటాం మనం? క్రమభంగం అని అంటాం. డిసార్డర్కి మరో పేరు తెలుగులో అక్రమం. క్రమం నుంచి లోకంలో స్థితి ఏ విధంగా మారింది అంటే, అప్పటికి ఆదమ అవ్వలు మాత్రమే ఉన్నారు కనుక ఏ విధంగా మారింది? ఏ విధంగా మారింది? 2:25 చదవండి, లాస్ట్ లైన్. వారిద్దరు కూడా ఏ విధంగా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు, అవునా? కానీ రైట్, దిగంబరులుగా ఉన్న వాళ్ళు సిగ్గునెరుగగా ఉన్నారు. కానీ పండు తినడం ద్వారా వారు ఏమైంది? చదవండి 10వ వచనం. అందుకతడు నేను తోటలో దిగంబరిగా ఉంటిని అని చెప్తా ఉన్నాను. అయితే దానికంటే ముందు 9వ వచనంలో దేవుడు ఆదాముని పిలుస్తూ ఉన్నాడు. అంతకుముందు ఆదాముని దేవుడు అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆదాము దాక్కొని ఉన్నట్టుగా మనకి ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? చదవండి ఒకసారి. 3వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుంచి చదువుతాం. దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉన్నది. అది ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించారు. మొదట ఎవరు సృష్టింపబడ్డారు? ఆదాము. ఆ తర్వాత అవ్వ. మొదట ఎవరు సృష్టింపబడ్డారు? ఆదాము. ఆ తర్వాత ఎవరు? అవ్వ. రైట్. ఇది క్రమం, ఇది ఇంకో క్రమం, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు సాతానుడు మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అవ్వ దగ్గరికి వెళ్ళాడు.
సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? హవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఆదాం దగ్గరికి వెళ్ళలేదు? ఆదాం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? కొద్దిగా బలహీన. ఈజీ ఆన్సరే చెప్పాలి, పురుషులందరూ చెప్పాలి గట్టిగా. స్త్రీ బలహీనమైన ఘటమనా? అంతే అంటారా? ఓకే. అయితే కొంచెం ఇంకా దీన్ని వివరంగా విశ్లేషిస్తే, దేవుడు చేసిన క్రమాన్ని సాతాను ఏం చేస్తున్నాడు? డిస్టర్బ్ అంటే భంగపరుస్తున్నాడు. మొదట దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆదాం. కానీ సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఇది ఒక క్రమంగా కనబడతా ఉందా? ఇది ఒక క్రమంలో కనబడుతుంది, కానీ అక్రమంగా మనకి సాతాను చేస్తూ కనబడుతూ ఉన్నాయి. చదవండి. ఫస్ట్ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు స్త్రీ దగ్గరికి వెళ్ళాడు? ఎందుకు స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అంటే చూడండి, 20 వచనం 18వ వచనం చదవండి, 2వ అధ్యాయంలో. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చాలా నరుడు ఒంటరిగా ఉండుట దేవుడు ఏమని భావించాడు? మంచిది కాదని దేవుడు భావించాడు. దేవుడు దాన్ని భావించి ఏమంటున్నాడో ముందు చదవండి. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకున్నాడు. సాటి అయిన సహాయం అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. సహకారి అంటే హెల్పర్. ఓకే. సాటి అయిన సహకారి అంటే కో హెల్పర్. ఓకే. హెల్పర్కి కో హెల్పర్కి తేడా ఏందో ఇప్పుడు చెప్పాలి. ఒక విషయం మీకు ఈజీగా అర్థం కావాలని చెప్తాను. మీరు ఒక పుస్తకం రాస్తున్నాను అనుకోండి. ఆ పుస్తకానికి మీరు ఒకరే రచయిత కాదు, మీతో పాటు ఇతర రచయితలు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు వారిని ఏమని సంబోధిస్తారు? ఏమని అడ్రస్ చేస్తారు? రైటర్ అండ్ కో రైటర్. ఓకే. రైటర్కి ఉన్నటువంటి విలువ ఏంటి? కో రైటర్కి ఉన్నటువంటి విలువ ఏంటి? వాళ్ళ వాల్యూ ఏంటి? కో రైటర్ రైటర్ కంటే గొప్పనా, లేకపోతే రైటర్ కన్నా కో రైటర్ గొప్పనా? ఈక్వల్. ఓకే. ఈక్వల్ అంటే ఏ విధంగా ఈక్వల్? వాళ్ళు చేసే పనిలోనా, లేకపోతే వారికి ఉన్నటువంటి జ్ఞానంలోనా? వారు చేసేటువంటి పనిలోనా, లేకపోతే వారు చేసేటువంటి నాకేం చెప్పాను, వాళ్ళు చేసేటువంటి పనిలోనా, అంటే రచనలోనా, లేకపోతే వారికి ఉన్నటువంటి జ్ఞానంలోనా? జ్ఞానం అనే వాళ్ళు ఎంతమంది? జ్ఞానం అనేవాళ్ళు నేను అదే అంటున్నాను. రచయిత ఏం చేస్తాడు? తన జాబ్ ఏంటి, ఫంక్షన్ ఏంటి? రచించడం. అయితే రచనలో రచించడానికి తగినటువంటి జ్ఞానం మనకు కావాలి. సో ఇప్పుడు మామూలుగా మనం ఆలోచిస్తే రైటర్, కో రైటర్ అనే మనము ఈ రెండు పదాలను ఉపయోగిస్తున్నప్పుడు రైటర్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటి, కో రైటర్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటి అని అడుగుతున్నాం. రైటర్, కో రైటరు ఇద్దరు కూడా సమానమే, ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడలేము అని ఒకవేళ మీరు అంటే ఓకే, నేను దానికి ఒప్పుకుంటాను. కానీ ఏ విధంగా దాన్ని మీరు సమర్థిస్తారని నేను అడుగుతున్నాను. వాడు చేసే పనిని బట్ట, లేకపోతే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి? జ్ఞానాన్ని బట్టేనంటే అది తప్పని నేను అంటాను. ఎందుకంటే కో రైటర్ ఉన్నప్పుడు మనము ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఓకేనా? సో ఇప్పుడు సహకారి అంటే సాటి అయిన సహకారి అంటే ఏమని మాట్లాడుతున్నాం మనము? కో హెల్పర్. అంటే వారికి ఉన్నటువంటి ఆదాం అవ్వలకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టో, వాళ్ళకు ఉన్నటువంటి అన్నాన్ని బట్టో, చన్నాన్ని బట్టో ఇక్కడ వారు సమానం కాదు. ఏ విధంగా సమానం? వారు ఏ విధంగా సమానం అంటే చూడండి, 27, 28 చదవండి.
మొదటి అధ్యాయం ఆదికాండం. దేవుడు తన స్వరూపం ఎవరు సృజించాను, దేవుడు స్వరూపం వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వాడు సృజించాను. చాలు. ఫస్ట్ ఏ విధంగా సృష్టించాడు దేవుడు మనుషులని? స్త్రీని గాను స్త్రీని గాను పురుషుని గాను. వారిద్దరి పోలిక ఎటువంటిది? దేవుని స్వరూపం. దేవుని స్వరూపమే, దేవుని పోలికే. ఆ తర్వాత దేవుడు వారికి ఒక పైన అప్పగిస్తా ఉన్నాడు. చదవండి 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. చాలు చాలు. ఆ తర్వాత లాస్ట్కి దేవుడు ఏమంటున్నాడంటే వీటన్నిటిని ఏదమని దేవుడు ఎవరితో చెప్తా ఉన్నాడు? మనుషులతో చెప్తా ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతాం. రైట్. ఇప్పుడు ఆదామవ్వలు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఏ విధంగా సమానము? వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్ట ఏ విధంగా సమానం? వారి పనులని బట్టి, అంటే దేవుడు వారికి అప్పగించినటువంటి పనులని బట్టి వారిరువురు కూడా సమానం. రైట్. దానికంటే ముందు దేవుడు ఇంకో మాటని మనకి ఆదికాండం 2వ అధ్యాయము 19వ వచనంలో రాయిస్తున్నాడు. జగన్ ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. రైట్. దేవుడు ఆదాము దగ్గరికి సమస్తమైనటువంటి భూజంతువులను, ఆకాశ పక్షులన్నింటినీ ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు సాటి అయిన సహాయము ఆదాముకు ఉన్నట్టు ఇక్కడ కనబడుతుందా? జంతువులు మనకి ఏ విధంగా సహాయపడతాయా? మీరు ఒక కుక్కని ఇంట్లో పెంచుకుంటున్నారు అనుకోండి, అది మీకు ఏ విధంగా సహాయపడుతుందా? ఏ విధంగా సహాయపడుతుంది? విశ్వాసం కలిగి మీ ఇంటికి కాపలుగా ఉంటుంది. రైట్. అయితే ఒక విధంగా ఏం చేస్తుంది? అది మీకు సహకారిగా ఉంటుంది, అవునా కాదు? మరి దేవుడు ఇక్కడ రాయించినటువంటి మాటను 18వ వచనంలో ఏమని అంటున్నాడు? దేవుడని యెహోవా. అందరూ కూడా బైబిల్ని తెలిసి చదవడానికి ప్రయత్నించండి. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఇక్కడ నరుడు ఎక్కడ ఒంటరిగా ఉన్నాడని? నరుడితో పాటు జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జలరాశులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకు దాన్ని మంచిది కాదు అని భావిస్తూ ఉన్నాడు? చదవండి. ఒకవేళ ఇంకో నరుడు అవసరమైతే దేవుడు మరో ఆదాముని, అంటే మరో మగ మనిషిని సృష్టించవచ్చు కదా. ఎందుకు ఆడ మనిషిని సృష్టించాడు? ఫలించి అభివృద్ధి పొందాలి కాబట్టి. రైట్. ఫలించి అభివృద్ధి పొందాలి. ఆ ఫంక్షన్ అనేది ఒకటి మనకి ఇక్కడ ఉంది, ధర్మం. అందుకు చదవండి నెక్స్ట్. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకోండి. ఎందుకు? మనిషి అంటే మగ మనిషిని సృష్టిస్తే సాటి అయిన సహాయం దొరకదా? దొరుకుతుందని అని చెప్తే ఇక్కడ వాక్యం మనకు తప్పైపోతుంది. దొరకదు కాబట్టి దేవుడు సాటి అయిన సహకారిగా ఎవరిని చేశాడు? స్త్రీని చేశాడు. రైట్. అయితే ఎవరి ద్వారా అయితే మనిషి అంటే మానవుడు హెల్ప్ని అంటే సహకారాన్ని పొందాలో ఆ సహకారాన్ని దెబ్బతీయడానికి ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం చూడండి, ఏ విధంగా సాతానుడు తన ప్రయత్నం చేస్తున్నాడని. చదవండి సిస్టర్, 3వ అధ్యాయం 1 నుంచి.
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉండేది. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఇంకా దేవుడు మాట్లాడిన అన్ని విషయాలను మాట్లాడుకుంటూ ఇప్పుడు 6వ వచనం చదువుకున్నాం. ఆల్మోస్ట్ అంతా విన్నది. ఇంకా అవ్వ మొత్తం విని ఏం చేసింది? ఆ వృక్షాన్ని తిన్నది. ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అని జుండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అసలు ఏం చేయాలి ఇక్కడ? అవ్వ ఏం చేయాలి? సాటైన సహకారిగా అవ్వ ఏం చేయాలి? ఆ పండుని ఇవ్వాలా? లేకపోతే రే నువ్వు ఎవడరా, నా భర్త లేని టైంలో వచ్చినావు, ఏదో చెప్తున్నావు, నన్ను మోసగిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడాలా? ఏం చేయాలి? నేను చెప్పిన విధంగా రెండవ కార్యం అనేది తను అక్కడ జరిగించాలి, అవునా? కానీ అవ్వ ఏం చేసింది? పండుని తినేసింది. అది ఆదాము దగ్గరికి వెళ్ళుంటే ఏం చేసేవాడు? ఆదాము తినేవాడు కాదు. అంటే ఖచ్చితంగా తినేవాడు కాదా, లేకపోతే ప్రాబబ్లీ తినేవాడు కాదా? ఖచ్చితంగా తినేవాడు కాదని అంటున్నారా మీరు? వాక్యం అయితే ఖచ్చితంగా తినేవాడని సెలవుగట్లేదు, కానీ మన ఊహాగానాన్ని బట్టి ఏమనుకోవచ్చు? ఆదాం అయితే కొంచెం ఆలోచించేవాడని అనుకోవచ్చు. అందుకే ఇక్కడ మొదటి వచనంలో ఏమని రాయించాడు? బైబిల్లో రాసినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా మనం స్పష్టంగా దాన్ని ఏ విధంగా దాని అర్థం ఏంటని చెప్పేసి మాట్లాడుకొని ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? 3వ వచనంలో రాయిస్తూ 3వ అధ్యాయంలో రాయిస్తూ 1వ వచనంలో చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేనా? యుక్తి అంటే కుయుక్తి. యుక్తి అంటే ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానాన్ని వాడు సరిగ్గా వాడకుండా ఏం చేశాడు? కుయుక్తి పని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అసలు చెప్పాలంటే ఇక్కడ కరెక్ట్ రాయించాడు, ఇది కుయుక్తి అని కాదు, యుక్తి. తెలుగున్నోడు ఎవడైనా కానీ ఎవరి దగ్గరికి వెళ్తారు? పలానాడు దగ్గరికి వెళ్తే డబ్బులు రావుగా, పలానాడు దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయని చెప్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? డబ్బులు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తారా, డబ్బులు లేనివాడి దగ్గరికి వెళ్తారా? ఇచ్చేవాడి దగ్గరికి మీరు వెళ్తారు, అవునా కాదు? ఇక్కడ శాస్త్రం కూడా అదే చేసింది. ఇక్కడ ఇంకోటి, దేవుడు డైరెక్ట్గా అవ్వదు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు మనకి కనబడదు. అంటే దేవుడే స్వయంగా అవ్వతో మాట్లాడి నువ్వు ఈ పండు ఖచ్చితంగా తినవద్దు అని చెప్పినట్టు మనకు కనబడదు. కానీ మనము అంతర్గత మీనింగ్, ఇంటర్నల్ మీనింగ్ లేకపోతే ఇంప్లిసిట్ మీనింగ్ ఏమని తీసుకుంటున్నాం అంటే, ఆదాము అవ్వలు వారు బతుకున్న కాలంలో ఆ పండు తినక ముందుకు ఎక్కడో ఒక చోట ఆదాము అవ్వతో ఈ విషయాన్ని పంచుకున్న సందర్భం ఏదో ఒకటి ఉండొచ్చు అని చెప్పేసి మనము భావించవచ్చు, అవునా కదా? లేదు బ్రదర్ మీరు చెప్పేది తప్పనంటే చేతులెత్తాను. నేను మనకి చెప్తున్నాను, మనకి వాక్యంలో ఇక్కడెక్కడ కూడా దేవుడు స్వయంగా అవ్వతో ఈ పండును తినొద్దని చెప్పేసి మాట్లాడినట్టు కనబడలేదు, అవునా? అవునా కదా? దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినని సర్పముతో అన్నాడు. ఇక్కడ 3వ అధ్యాయము 3వ వచనం. అవ్వ సాధారణతో చెప్తుంది. నా ప్రశ్న ఏంటంటే, దేవుడు అవ్వతో చెప్పాడు డైరెక్ట్గా అని అడుగుతున్నాను.
ఈ మొదటి మూడు అధ్యాయాలలో ఇక్కడ చెప్పినట్టు కనబడతా ఉన్నాం. మొదటి అధ్యాయం వదిలేసాను, రూల్ అవుట్ చేయాలని. ప్రత్యక్షంగా చెప్పకపోయినా అవకైతే ఆ విషయం తెలుసుకుంటే అదే అంటున్నాను, ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ పరోక్షంగా ఇన్స్ట్రక్షన్ అనేది వచ్చింది. ఎక్కడి నుంచి? ఆదాము నుంచి. ఆదాము నుంచి అవ్వకి ఏమని ఇన్స్ట్రక్షన్ వచ్చింది? తినకూడదని ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అవునా కాదు? రైట్. సో డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా విన్న వాళ్ళకన్నా వినని వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు నేను ఉదాహరణకు ప్రభాకర్ ఇలాంటి పని చేసాడని నేను ఒక మాట చెప్పాను అనుకో మీతో, మీరు నమ్ముతారు. కానీ డైరెక్ట్గా చూసినవాడు విన్నవాడైతే సులభంగా నమ్మేస్తారు. అదే చూడని వారైతే ఏం చేస్తారు? అరే అలాంటి మనిషి అలా చేస్తారు అని చెప్పేసి మీకు కొంచెం సంశయం అనేది ఉంటుందా లేదా? డౌట్ ఉంటుందా? ఉంటుంది. అవ్వకు జరిగిన విషయంలో కూడా ఏమైంది? ఆ డౌట్తో ఏం చేసింది? అవ్వ తినేసింది పండుని. రైట్. అలా తిన్నది కాబట్టి ఒకసారి 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం. చూడండి. మరియు దానికంటే ముందు సాతానుని ఏ విధంగా దేవుడు శపిస్తున్నాడు అనేది 14వ వచనం చదువుకుందాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అక్కడ ఒక పదం వాడబడింది. ఏంటది? శపించ అను. అదే మానవుల గురించి మాట్లాడుతుంటే ఎక్కడ కూడా మనకు ఆ పదం కనబడదు. 15వ వచనం చూడాలని. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. రైట్. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి గూగుల్లో 1880 తెలుగు బైబిల్ ఒకసారి PDF ఉంటుంది, అది వెళ్ళి ఈ వచనాలను చదవండి. అందులో మీకు డైరెక్ట్గా ఫుట్ నోట్లో ఎక్కడైతే మనకి ఆయన ఉంది, కానీ ఆ ట్రాన్స్లేషన్లో అయితే మనకి ఆయన అనేది డైరెక్ట్ వచనంలో కనబడుతూ ఉంటుంది. మనము దీన్ని ఏమని మాట్లాడుతున్నాం చాలాసార్లు? ఇది ఆశీర్వాదమా లేకపోతే శాపమా? చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం దీని గురించి. దీన్ని ఏమని పిలుస్తాం మనము? ప్రోటో ఎవాంజలియం. అవునా కదా? దేవుడు ఆదిమతో మాట్లాడుతూ చేసినటువంటి మొట్టమొదటి ఆదిమ సువార్త. ఇది శాపమా లేకపోతే ఆశీర్వాదం అనేది మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఆ తర్వాత పదాలు చదవండి. నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏదనని చెప్పాను. రైట్. ఇక్కడ ఎక్కడైనా ఇది శాపవచనంగా ఎప్పుడైనా కనబడతా ఉన్నా మనకి? ఇది శాపవచనంగా కనబడదు. ఎందుకంటే నేను చెప్పినట్టు పండు తినడం వల్ల కొన్ని కన్సిక్వెన్సెస్ ఉన్నాయి. కన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు. పండు తినకపోవడం వల్ల కూడా కొన్ని పర్యవసానాలు ఉన్నాయి. కానీ ఇన్ కన్క్లూజన్ ఓవరాల్గా ఏంటి? పర్యవసానాలు మాత్రం ఉన్నాయి. పండు తిన్నా పండు తినకపోయినా. సో పండు తిన్నందుకు వచ్చినటువంటి పర్యవసనం ఏంటి? అవ్వకి 15వ వచనం 16వ వచనం అని చెప్తున్నాను. 17వ వచనం ఆదాముతో చెప్తున్నటువంటి మాట. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన. ఎప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను స్క్రిప్చర్.
అవ్వతో దేవుడు మాట్లాడలేదు, లేకపోతే దేవుడు డైరెక్ట్గా అవ్వతో చెప్పేది, నేను నీకు ముందే చెప్పాను కదా తినవద్దని చెప్పేసి. కానీ ఆదాముకి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి 17వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల. చాలు, మళ్ళీ ఒకసారి ఇక్కడ శపించ అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేల శపింపబడిందా లేకపోతే ఆదాము శపింపబడ్డా? రైట్, చదవండి ముందుకెళ్ళండి. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దానికి పంట తిందు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఇలా అనగా నేల నుండి నీవు తీయబడితే నీవు మన్నే కనుక తిరిగి మన్నే పోవదని చెప్పాను. రైట్, ఇక్కడ దీన్ని జాగ్రత్తగా మనం ఇంతవరకు గమనించాం కాబట్టి ఎక్కడ కూడా మనకి ఏం కనబడుతూ ఉంది, మనుషుల్ని దేవుడు శపించినట్టు కనబడట్లేదు. కానీ సర్పము అవ్వని తన యుక్తి ద్వారా మోసపరిచినందుకు దేవుడు ఆదామవ్వని కాకుండా ఎవరిని శపించాడు? మొదటిగా సర్పాన్ని శపించాడు, ఆ తర్వాత భూమిని శపించడం జరిగింది. భూమి ఎందుకు శపింపబడింది అంటే ఆదాము చేసినటువంటి అతిక్రమం, అవ్వ చేసినటువంటి అతిక్రమం ద్వారా భూమి ఏమైంది? శపింపబడింది. దాని యొక్క కన్సిక్వెన్స్ లేకపోతే పర్యవసనం అనేది భూమిపైన మనకి కనపడతాం. సో దేవుడు చేసినటువంటి ఆర్డర్లో ఏమైంది? ఒక డిస్ట్రప్షన్ లేకపోతే ఒక డిసార్డర్ అనేది ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి అవ్వ ఎవరి మాట వినాలి? అవ్వ ఎవరి మాట వినాలి? వాస్తవానికి ఆదాము మాట వినాలి. ఆదాము మాట వినకుండా ఎవరి మాట విన్నది? సర్పం మాట విన్నది. ఇక్కడ డిసార్డర్ కనబడతా ఉందా? కనబడుతుందా లేదా? కనబడుతుంది. ఇదే ఒకసారి ఇంటికి వెళ్ళి ఆదికాండం నుంచి మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మీరు చదువుకుంటూ వెళ్తే దేవుడు పెట్టినటువంటి అన్ని నియమాలను కూడా మానవాళి ధిక్కరిస్తూ ప్రతి ఒక్క దాన్ని డిస్టర్బ్ చేస్తూ ముందుకెళ్తున్నట్టు మనకు కనపడతా ఉంటుంది. అవునా కదా? అంటే మీరు మొదటి 11 అధ్యాయం కూడా చదవలేదా? అవునా కదా అని చెప్పి అడిగితే కూడా చెప్పట్లేదు. ఇంకా ఆన్సర్ లేదు. ఓకే, ఒకసారి ఇంటికి వెళ్ళేసి మీరు దాన్ని చదవండి, ఓకేనా? ఇదంతా మళ్ళీ ఎందుకైనా మాట్లాడుతున్నాం అంటే ఒక చిన్న వచనాన్ని చూపించాను. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? దేని గురించి? రైట్, దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. మనసులో బయటికి చదవకండి, మనసులో ఒకసారి దీన్ని అది చూసుకోండి.
సరే రైట్, రెండవ వచనాన్ని కూడా చదవండి. అయిపోయిందా? అయిపోతే రెండు వచనాలను తీసుకొని మనం ఊహించుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలసియన్స్ చాప్టర్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 9. 9వ వచనం నుంచి పేజ్ నెంబర్ 183, 183 తెలుగు బైబిల్. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి ఎలాగనగా ప్రాచీన స్వభావమును, ప్రాచీన స్వభావం అంటే కింద ఫుడ్ నోట్లు ఏమన్నా ఉన్నాయి? ప్రాచీన పురుషుడు, రైట్. దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎందుకని మనం దీన్ని మాట్లాడుతున్నాం అంటే, ఆదికాండంలో ఏం జరిగింది? మనం మాట్లాడుకునే భాష చెప్పాలంటే, మనం దేనైనా పోగొట్టుకుంటే ఎక్కడ వెతుక్కోవాలంటే, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి. సో ఆదికాండంలో ఏం పోగొట్టుకున్నాం మనము? మన ఐడెంటిటీని పోగొట్టుకున్నాం, మన పర్పస్ని పోగొట్టుకున్నాం, మనకున్నటువంటి మహిమను పోగొట్టుకున్నాం, మనకున్నటువంటి సమస్తాన్ని మనం ఏం చేసుకున్నాము? పోగొట్టుకున్నాం, రైట్. అయితే పౌలు గారు కొలసీలకు రాస్తూ ఏమంటున్నాడు చదవండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణి పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏం చేయాలన్నట? ప్రస్తుతం ఎవరిని ధరించుకొని ఉన్నాం? మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం, అవునా? రక్షణ పొందిన వాళ్ళు ప్రతి వారము ఎవరిని ధరించుకొని ఉన్నాము? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరి పోలికను కలిగి ఉన్నాము? క్రీస్తు పోలికను కలిగి ఉన్నాము. అంటే రక్షణ ద్వారా మనకి ఏమొచ్చింది? తప్పు. ఇక్కడ చదివినటువంటి వాక్యాన్ని బట్టి చెప్పండి, ఏమొచ్చింది? నవీన స్వభావం వచ్చింది. ఓకే, దానికంటే ముందు అక్కడ బోర్డు లెటర్లో రాసింది అనమానట్లేదు. ఏమన్నా ఇక్కడ జ్ఞానము ఓకే, నూతన స్వభావం, నవీన స్వభావం ఓకే, దాని మధ్యలో ఉన్నది మర్చిపోతున్నాను. ఏముంది? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాణి పోలిక చొప్పున. ఏమనుంది? పోలిక చెప్పున. పోలిక అంటే లైక్నెస్. ఈ పోలిక అనేది ఎప్పుడు పోగొట్టుకున్నాం మనము? ఆదికాండంలో పోగొట్టుకున్నాం, అవునా? కానీ రక్షణ ద్వారా మళ్ళీ దాన్ని తిరిగి ఏం చేసాం? సంపాదించుకున్నాం, తిరిగి పొందుకున్నాం. ఏ విధంగా? రక్షణ ద్వారా దాన్ని మళ్ళీ తిరిగి పొందుకున్నాం. సో మన ఎండ్ గోల్ ఏంటి? గత సంవత్సరం నుంచి మాట్లాడుకుంటున్నాం. మన ఎండ్ గోల్ ఏంటి? రూపాంతరం చెందాలి.
ఏ విధంగా రూపాంతరం చెందాలి? లేకపోతే ఎవరిలాగా రూపాంతరం చెందాలి? కరెక్ట్, క్రీస్తులాగా మనం ఏం చేయాలి? రూపాంతరం చెందాలి. అందుకే మనకి ఇచ్చినటువంటి సమయం ఏంటి? దేవుని అనుగ్రహం. మనకి ఇచ్చినటువంటి సమయము ఏంటది? దేవుని యొక్క అనుగ్రహం. సో మొదటి విషయాలు ఏంటో అనేది మనకు తెలిసినాయి. మనం ఎక్కడికి చేరాలన్నది గమ్యం క్లియర్గా ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? ఈ మధ్యకాలంలో మనము క్రీస్తులో ఏ విధంగా ఎదగాలి, సంఘంగా మనం అంతా కూడా ఏ విధంగా ఎదగాలన్నదే మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ యొక్క జీవితకాలం. అర్థమైంది? ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే, సందేహాలు ఉంటే దయచేసి ఆరాధన అయిపోయిన తర్వాత మీరు వచ్చి దాన్ని నివృత్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న పాటని నేను ప్లే చేస్తాను, దాన్ని విని మనం ఊహించుకున్నాం. దీనికి వీడియో ఏం లేదు, ఓన్లీ ఆడియోనే. కానీ పాటని గురించి చిన్న ఇంట్రడక్షన్ అని ఇచ్చి ముందుకెళ్తాం. రైట్, చివరిగా ఒకసారి మనమంతా కూడా ప్రతి వారం పాటలు పాడుకుంటూ ఉంటాం. బహుశా ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అదేంటంటే పాటలు ఏదో ఉత్సాహంతో మనం పాడుతూ ఉంటాం, కానీ దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం మర్చిపోయి పాటల ట్యూన్కి పరవశించిపోతూ ఉంటాం. సో పాటల ట్యూన్కి పరవశించిపోకుండా పాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఆలోచిస్తూ దేవుని స్తుతించాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని నేను చదివి ముందుకెళ్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18-21 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండు. సో పాటల ద్వారా హెచ్చరించడం అంటే వార్నింగ్ చేయడం కాదు, ఒకరికొకరు మంచి మాటలు చెప్పుకోవడం అని అర్థం. దాన్ని ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. Be filled with the Spirit, addressing one another in psalms and hymns and spiritual songs, singing and making melody to the Lord with your heart, giving thanks always and for everything to God the Father in the name of our Lord Jesus Christ, submitting to one another out of reverence for Christ. సో పాటలు పాడేటప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుపేట కోరుకుంటూ, ఇది చాలా పాత పాట, దాదాపు 20 సంవత్సరాల ముందు వచ్చినటువంటి ఆల్బమ్ పాట. షారన్ సిస్టర్స్ మీకు సుపరిస్థితులు అనుకుంటా. ఒకవేళ సుపరిస్థితులు కాకపోతే వాళ్ళు ఎన్నో సాంగ్స్ మీరు ఫేస్ నేమ్ తెలియకపోయినా విన్నట్టే ఉన్నారు. అయితే యేసుని రూపం అనే పాట పేరు. పాట పేరు ఏంటి? యేసుని రూపం. దాన్ని రచించింది రెవరెండ్ ఎన్జే సైమన్ అని చెప్పేసి ఆయన రచించారు. దాన్ని పాడింది దురబాబు అండ్ షారన్ సిస్టర్స్ అన్నమాట. జేకే క్రిస్టోఫర్ గారు దానికి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇది విడుదలైనది అక్టోబర్ 5, 2020. తప్పేసాను నేను, 2005. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కాదు, 2005. సో పాటను ప్లే చేస్తాను, ఒకసారి వినండి.